మనుషుల నష్టము, పశు సంపద నష్టము, పంట నష్టము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్, అదే పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఎంఏయుడి కావచ్చు, ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ స్కూల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ, కొన్ని దగ్గర అంగన్వాడీలు కానీ, ఇట్లా గవర్నమెంట్ కూడా కొన్ని శిథిలావస్థకు వచ్చిన భవనాలు కానీ, వీటన్నిటిని క్షేత్రస్థాయిలో మీ జిల్లాలలో మీరు నివేదికలు తెప్పించుకోండి. దాంట్లో ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోండి. నా సూచన ప్రజాప్రతినిధులకు కూడా చాలా అంశాలు మీ దృష్టిలో ఉంటాయి, ప్రజలు కూడా మీ దగ్గరికి తీసుకొస్తుంటారు, ఎమ్మెల్యేలకు, ఎంపీల దగ్గరికి. మీరు కూడా వాటిని ఒక నివేదిక రూపంలో కలెక్టర్లకు పంపించండి. దాంతోనే ఏమవుతారంటే మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నివేదిక ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత అధికారికి అరవింద్ కుమార్ గారు కూడా నా సూచన, ఏ ఫార్మేట్లో మీకు పంపాలనో ఒక పర్మనెంట్ ఫార్మేట్, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు మనం ఎప్పుడు పెద్దగా క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి అధికారులు ఆ ఫార్మేట్లో పనిచేసే విధానాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఫార్మేట్లో నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు అధికారులందరితో ఇప్పుడు ఆల్మోస్ట్ 16 జిల్లాలలో, ఇక్కడ 7 జిల్లా కలెక్టర్లు మాత్రమే ఉన్నారు, కానీ 12 జిల్లాలలో సివియర్ డ్యామేజ్ ఉన్నది. నాగర్ కర్నూలు, అటువైపు ఎంత మహబూబ్నగర్ జిల్లాలో కానీ, ఇటు కృష్ణా గోదావరి నదుల మీద రెండింటి దగ్గర ఉంది. నా సూచన ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా ఆయా జిల్లాలలో మీరు సమీక్ష చేసుకొని లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కలెక్టర్లను కూడా నివేదికలు తయారు చేయమని చెప్పి, దాన్ని ఓవరాల్గా రెవెన్యూ మినిస్టర్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ రెవెన్యూ, మీరు అందరు మంత్రులతోని సంబంధిత అధికారులతోని మీరు తక్షణమే సమీక్ష చేసుకొని నివేదికలు సిద్ధం చేయండి.